దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికి వందనాలు. అలాగే లైవ్లో దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలు కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని సన్నిధిలో మరలా మనమందరం కూడుకొని ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రభు నామాన్ని ఘనపరచడానికి, ప్రభు నామాన్ని హెచ్చించడానికి, ప్రభు నామాన్ని స్తుతించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి దేవాతి దేవునికే మరొకసారి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచి వాతావరణాన్ని దేవుడు మరి ఈరోజు అసలు ఎలాగుంటుందో అనుకున్నా నేను. ఎందుకంటే తుఫాను అనే చెప్తున్నారు కనుక మరి ఇంట్లో నుంచి బయటికి రానికుండా వర్షం తీవ్రత ఎక్కువైంది కనుక మరి ఎలాగుంటుందో అనుకున్నా. కానీ దేవుని మహాకృపను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన కటాక్షమును బట్టి దేవుడు ఈరోజు మంచి వాతావరణాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. వర్షాలు పడకపోతేనే కొంతమంది దగ్గర, ఇక వర్షాలు పడితే ఇక మా కుటుంబం వరకు ఆరాధన చేసుకొని వెళ్ళిపోవాల్సి వచ్చేదేమో. కానీ దేవుడు మహాకృప ఏంటంటే, నేను ఇంచుమించుగా 20 సంవత్సరాలు అయింది దేవుడిని నమ్ముకొని. 20 సంవత్సరాలు నేను చూస్తున్న పరిస్థితులు ఏంటంటే, ఆరాధన సమయానికి ఖచ్చితంగా దేవుడు వాతావరణాన్ని అనుకూలపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. 20 సంవత్సరాల నుంచి చూస్తున్నా. ఆరాధన అయిపోయిన తర్వాత ఒకవేళ ఇక్కడ పొద్దున్నే ఆరాధనకు ఇక్కడ వర్షం పడదు, అక్కడ 10 దాకా అనుకో, అక్కడ 10 దాకా పడిద్ది, 10 కాడి నుంచి తెరపించిద్ది. అక్కడ ఇక్కడ పొద్దున పూట ఆరాధన అనుకో, ఇక్కడ పొద్దున పూట ఆరాధన అయిపోయిన తర్వాత 10 కాడి నుంచి పడిద్ది. అట్లా తెరపలుగా పడిద్ది తప్ప ఆరాధన మాత్రం ఎప్పుడు ఆటంకం జరగల. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మేము ప్రారంభంలో చర్చికి వెళ్ళేటప్పుడు చంద్రలపాడులో, పొక్కునూరులో, కాసరబాదులో ఉండేది. ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు ఇక్కడ పడేది కాదు. ఇక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత ఎక్కడ పడేది. మళ్ళీ పొక్కునూరులో ఆరాధన జరిగేటప్పుడు అక్కడ పడేది కాదు. అక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పడతా ఉండేది. అక్కడ అయిపోయిన తర్వాత కాసరబాదులో ఆరాధన, కాసరబాదులో ఆరాధన జరిగేటప్పుడు పడదు. మొత్తం అయిపోయిన తర్వాత ఇక కొమ్మ వర్షం పడినా కానీ ఆశ్చర్యం లేదు, అలా పడ్డాయి కూడా. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని పిల్లలు దేవుని మందిరంలో గడపటం అనేది దేవునికి చాలా ఇష్టమైన విషయం. అది దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి చాలా ఇష్టం మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన కనపడటం, ఆయన్ని స్తుతించడం, ఆరాధించడం, ఘనపరచడం, మహిమపరచడం. ఇదంతా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఒక విశ్రాంతి దినం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం నెవరు వేసుకుందామండి. దేవుని సన్నిధిలో ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం నెవరు వేసుకుందాం. కీర్తనల గ్రంథము 51:17 వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయమును నువ్వేం చేయవంట? అలక్ష్యము చేయవు. చాలు. దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేన్. హల్లెలూయా. దేవునికి ఏ మనసు దేవునికి ఇష్టమైన మనసు అయ్యా అంటే, విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు అంట. దేవుని స్తోత్రం చెబుదామా? గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దాం. విరిగి నలిగిన హృదయం అంటే ఎవరికి? దేవునికి ఇష్టమైన బలులంట. దేవునికి మహిమ కలుగును గాక. లేదంటే బలి. దేవుని స్తోత్రం చెబుదామా? ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు దేని విషయంలో ఎక్కువగా మన విషయంలో సంతోషిస్తాడయ్యా అంటే, దేని విషయంలోనైతే మనం విరిగి నలిగిన వారిగా ఉంటామో ఆ మనసు అంట, ఆ హృదయం అంట దేవునికి ఎలాంటిదంట? ఇష్టమైన బలి అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి పాత నిబంధన కాలంలో మనం చూసుకున్నట్లయితే రకరకాల బలులు దేవునికి అర్పించేవారులే కానీ ఆ బలులు ఏవి కూడా దేవునికి
తృప్తినిచ్చేవి కాదంట. అందుకనే దావీదు ఏమన్నాడంటే, దావీదు బలికొండ నీకు ఏది ఇష్టమో అంటే దేవునికి ఏది ఇష్టమో తను గుర్తించగలుగుతూ ఉన్నాడు. అందరూ చూడాలి, నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఏది ఇష్టమో తను బలులర్పించే ఆ కాలంలోనే దేవునికి ఏది ఇష్టమో దాన్ని గుర్తుపట్టగలుగుతూ ఉన్నాడు. చెప్పండి, దేన్ని గుర్తుపట్టగలుగుతూ ఉన్నాడు అంటే అసలు వాస్తవానికి ఆ కాలంలో దేవుడు నియమించిన నియమం ఏంటయ్యా అంటే బలులు అర్పించడమే. చేసిన ప్రతి పాపమును బట్టి మందిరానికి వచ్చి ఏం చేయాలి? పావురాన్నో గొర్రెనో లేదంటే దూడనో పేదోడనో ఏటో కట్న మనం ఏం చేయాలంటే ఆ కాలాన్ని బట్టి చూసుకుంటే వాటిని బలులుగా దేవునికి అర్పించాలి. దేనికి బలులుగా అర్పించాలంటే మన పాప క్షమాపణ నిమిత్తము, దేవుడు మన మీద మనతో సమాధానంగా ఉండు నిమిత్తము, దేవుణ్ణి శాంతిపరచు నిమిత్తము బలులు అర్పించవలసి వచ్చేది. ఆ కాలములో దావీదు బలులు అర్పించకుండా దేవుణ్ణి ఎలాగ ప్రార్థిస్తూ ఉన్నాడంటే, అసలు నీకు ఏది ఇష్టమో నాకు తెలుసయ్యా అని అంటున్నాడు. ఏది ఇష్టమో నాకు తెలుసు. అదేంది? ఇరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. చెప్పండి, ఇరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. దే విషయాల్లో మనం మనస్సు ఇరిగిపోతూ ఉందో అలా ఎరగటం మంచిదే. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. దేవుని వాక్యం మనకుంది. ఏంటయ్యా అంటే దేవుని సంకల్పం చొప్పున పిలువబడిన వారికంట అన్నీ కూడా సమస్తము సమకూడి మేలు కొరికి అన్నీ కూడా జరుగుతాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అందుకని ఒకళ్ళు మన మీద నిందేసిన, ఒకళ్ళు మన మీద ఉట్టిపోయిన దానికి రాయేసిన, దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. మన మీద చెడ్డ మాటలు పలికిన, మన మీద అబద్ధాలు చెప్పిన, మన మీద నిందలేసిన, మన మీద గొడవాడినా, లేదంటే మన మీద దొంగతనం మీద వేసిన, లేదంటే ఏమన్నా చేయని, ఇవన్నీ చేసినా ఇవన్నీ ఎవరి మంచి కోసం జరుగుతున్నాయి అంట? మన మంచి కోసమేనానండి. అది మన మంచి కోసమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మన మంచి కోసమే జరుగుతున్నాయి అన్నీ కూడా. ఎందుకంటే మనం ఎవరి సంకల్పం చొప్పున పిలువబడ్డామంటే దేవుని యొక్క సంకల్పం చొప్పున మనము పిలువబడ్డాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే మన మనసు ఏం కావాలంట? ఎరగాలంట, నలగాలంట. ఎరగాలంట, నలగాలన్నా ఏం చేయాలి? ఎరగాలన్నా నలగాలన్నా ఏం చేయాలి? ఏంది? ప్రార్థన చేయాలా? ప్రార్థన కాదు. మనసు ఎరగాలన్నా నలగాలన్నా ఏం చేయాలి అంటే మనం ప్రేమించే వాళ్ళే మన మీద నిందలేయాలి. నేను స్తోత్రం చెప్పండి. మన ప్రేమించే వాళ్ళే మన ఏం చేయాలి? అవమానించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఎవరినైతే గౌరవిస్తామో వాళ్ళే మన ఏం చేయాలి? చిన్న చూపు చూడాలి. ఏం చూడాలి? చిన్న చూపు చూడాలి. ఇవన్నీ నేను అనుభవించుకుంటూ వస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని పనులారా. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడైతేనే మన హృదయం ఏమైందంటే ఇరిగిపోతూ ఉంటుంది, నలిగిపోతూ ఉంటుంది. అది దేవునికి ఇష్టమైన ధూపంగా దేవుని సన్నిధికి చేరిద్ది. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు సరిగా నలిగిద్ది అన్నమాట హృదయం. అప్పుడు సరిగా నలిగిద్ది, ఇరిగిపోయింది. అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన అంట దేవునికి ఎలాగ మారిద్దంటే ఇంపైన ధూపంగా మారిద్దంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అప్పుడు మనం ఎవరి మీద ఆధారపడం. అప్పుడు ప్రేమించే వాళ్ళని కానీ, గౌరవించే వారిని కానీ, అభిమానించే వారిని కానీ, ఇక వీళ్ళ వైపు ఎవరి వైపు చూడకుండా చక్కగా మన దృష్టి కానీ, మన ప్రార్థన కానీ, మన కన్నీళ్ళు కానీ ఎవరిని చూసి కారుతా ఉంటాయి అంటే దేవుని చూసి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు సరిగా మనం ఏం చేస్తామంటే దేవుడి మీద మనం సరిగా ఆధారపడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే ఇరిగి నలిగిన మనసు అంట దేవునికి ఇష్టమైన బలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆమేను, హల్లెలూయా. అంతేలే కానీ దేవుడికి మనం డబ్బులు ఇస్తే సంతోషపడ్డం అది వేరే కోణం. దేవుని స్తోత్రం కలుగును గాక. అది పరిచర్య కోసం, అది పరిచర్య ధర్మాలు జరగటం కోసం, సంఘంలో కొన్ని క్రమాలు జరగటం కోసం, లేదంటే సంఘాన్ని డెవలప్ చేసుకోవడం కోసం, మందిరాన్ని డెవలప్ చేసుకోవడం కోసం, అవన్నీ కూడా చేసే పనులు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవి సంఘస్థులు ఇస్తారు. బయట వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా వాటి విషయంలో ఏం చేస్తారు? సహకరిస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అయితే దేవునికి ఇష్టమైన బలి ఏందయ్యా అంటే, మన మనసు ఏం కావాలయ్యా అంటే ఇరిగిపోతూ ఉండాలి, నలిగిపోతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు వచ్చినా కానీ మీలో ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు కదా, తవితమ్మ గారు నాకు బాగా టీ పెట్టడం కానీ, టిఫిన్ ఇవ్వడం కానీ, భోజనం చేయడం కానీ ఇవన్నీ చేసిందనుకో, ఆమెనే నేను తిడితే ఆ హృదయం ఏమైంది? పోనీ మేరాకే నాకు అన్ని విషయాలు ఇక్కడ రాంగులోనే అన్నీ చూసుకుంటుంది అనుకో, అన్నీ చూసుకుంటున్నా ఏమైనా నేను తిట్టాను అనుకో, అసలు అయ్యగారిని వస్తే ఇక్కడ ఊరు పట్టించుకొని నేనే పట్టించుకునేది, నేనే టీ ఇచ్చేది, నేనే టిఫిన్ పెట్టేది, నేనే అన్నం పెట్టేది, అయినా సరే ఆయన నిన్నే తిడతారు అంటే నిన్నే తిట్టాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎందుకు నిన్నే తిట్టాలి అంటే నీ హృదయం విరగాలి. అందుకనే దేవుడే అనుకోకుండా అలాగ మాట్లాడేటట్లుగా చేస్తాడు. కావాలని కూడా కాదు, అనుకోకుండా ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే మాట్లాడేసేస్తాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆమేను, హల్లెలూయా. ఇక్కడ ఉన్న మీరే నన్ను బాగా ప్రేమిస్తున్నారనుకో, నేనే అనుకోకుండా గబాల పట్టక్కన ఏమనేస్తానంటే మాట అనేస్తా. తర్వాత నేను పశ్చాత్తాపడతా. దేవుడే వాడికి పర్మిషన్ ఇచ్చిండు అనుకోవాలి మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. ఒకానొక సందర్భంలో దావీదు కూడా కొంతమందిని హేళన చేస్తామంటే, రాజా చెప్పమ వెళ్ళని వేసేయమంటావా అని అంటే, కాదు, దేవుడు వాళ్ళకి నన్ను హేళన చేయడానికి, అపహాసం చేయడానికి, నా మీద నిందలేయడానికి దేవుడు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు, వదిలేసేయండి అని అన్నాడు దావీదు తన సైనికులతో ఆ మాట చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే కొన్ని నిందలైనా అవమానాలైనా, ఎవరన్నా పెట్టక నిన్ను ఒక మాట అన్నా, నీ మనసు ఇరిగిపోయేటట్లు అన్నా, నీకు బాధ కలిగేటట్టు అన్నా, నీకు నొప్పి కలిగించేటట్టు అన్నా, దేవుడే వాటికి ఆ మాటలకు పర్మిషన్ ఇచ్చిందని మనం ఏం చేయాలంట? ఏం చేయాలి? తగాదాడాలి. దేవుని స్తోత్రం చెప్పండి. తగాదాడకూడదు. మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి, దేవునికి అప్పచెప్పాలి. దేవుడే వాటికి పర్మిషన్ ఇచ్చాడని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఆమేను, హల్లెలూయా. నాకు అనిపించింది ఇందాకే ఆరాధన చేసేటప్పుడు కొంతమందిని మరి అలాగ చేస్తాను, ఇలాగ చేస్తాను, అలాగ ప్రవర్తించేవారిగా వాళ్ళకి అవకాశం ఇస్తాను. అయితే నాకు తెలిసిందిలే, నేనేమన్నానంటే దేవుడిది నాకు తెలిసిందిలే, నా హృదయం నలగొట్టడానికే కాదు, నా హృదయం విరగొట్టడానికే కాదు, వాళ్ళు అలాగ ప్రవర్తించేటట్టు చేస్తాను అని చెప్పేసి దేవునితోటి మాట్లాడుతుంటే అసలు నాకు విషయం తెలిసిందిగా. ఇప్పుడు నా హృదయం ఎరగదు. నేనేమన్నానంటే, ప్రభువా ఈ జ్ఞానం నాకు మించినదే, వద్దు. నేను మాట్లాడుతుంటే వాళ్ళు అసలు నన్ను కావాలనే అంటున్నారని, కావాలనే నన్ను హింస పెడుతున్నారని నేను అట్లాగ అనుకోవాలే కానీ నేను అలాగ అనుకోకూడదని ప్రార్థన చేస్తున్నా. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. దేవుడే పర్మిషన్ ఇచ్చాడని నేను అనిపిస్తే ఇక నాకేం రావట్లేదు చెప్పండి? ఏడుపు రావట్లా, హృదయం నలగట్లా, హృదయం విరిగిపోవట్లా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడే వాడికి పర్మిషన్ ఇచ్చాడని సంగతి నాకు తెలిస్తే నా హృదయం ఎట్ట నలిగిపోయింది, నా హృదయం ఎట్ట ఇరిగిపోదు కదా. అందుకని అది నాకు తెలియకుండా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసుకున్నాను నేను ఇందాక. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మన హృదయాన్ని విరగొట్టడానికి, నలగొట్టడానికి కొన్నిటికి ఏం చేస్తాడంటే దేవుడు పర్మిషను ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. మనసు ఎక్కువగా వేటి విషయాల్లో ఇరిగిపోయింది, ఎక్కువగా వేటి విషయాల్లో నలిగిపోయింది అయ్యా అంటే మీరు చెప్పండి. మీకు తెలిసిన భాషలో మీరు చెప్పండి. మనసు ఎక్కువగా ఏటి విషయాల్లో ఇరిగిపోయింది, నలిగిపోయింది చెప్పాలి మీరు. కష్టాలను బట్టా, శ్రమలను బట్టా, ఇబ్బందులను బట్టా, బాధలను బట్టా, దేన్ని బట్టి? మీరు అసలు ఎప్పుడు వాడే పదాలే నేను అడిగేది.
చెప్పండి. కష్టాలను బట్టి ఇరిగిపోయిందా? బాధలను బట్ట, శ్రమలను బట్ట, ఇబ్బందులను బట్ట, పోరాటాలను బట్ట మన హృదయం నలిగిపోయేది? చెప్పండి. ఇరిగేది, నలిగేది ఎప్పుడు నలిగిద్ది? ఎప్పుడు ఇరిగిద్ది? ఎప్పుడు నలిగిద్ది? ఎఫ్సీబా చెప్పింది. ఎప్పుడు ఇరిగిద్ది? ఎప్పుడు నలిగిద్ది? నువ్వు చెబితే ఈరోజు నీకు స్వీట్ పెడతా. దేవుని స్తోత్రం కలుగునుగా. చెప్పాలి. మీరు చెప్పేది ఎప్పుడు అంటనే ఉంటారుగా. ఎవరైనా పక్కమ్మటోళ్ళు ముచ్చట చెప్పేటప్పుడు కూడా మీరు ఆ పదాన్ని వాడతారు. చెప్పండి. మరి అదే దగ్గరకు వచ్చారుగా, చెప్పండి. అంతేనా? అంటే ఒకళ్ళ జీవితం అంతేనా అంటే జరిపోయిందా? మాట అంటేనే దేవుని స్తోత్రం కలుగును గాక. లేనిపోయిన నింద మన మీద పడితేనే, అబద్ధపు మాటలు మన మీద చెప్పినప్పుడే, నిందలు అవమానాలు మన మీదకి వచ్చినప్పుడే, అప్పుడే మన హృదయం ఏమైందంటే మరి సిరిగిపోయింది, నలిగిపోతూ ఉంటుంది అనమాట. కనుక ఎన్ని కష్టాలైనా పడవచ్చులే కానీ, అమ్మో అసలు ఆ మాట ఏంది చచ్చిపోయినట్టు అనిపించింది నాకు అని అంటాం. ఆ నింద ఎలాగుంది? అసలు భరాంచే నిందేనా? అవును. అది ఎలాగుంటుందంటే పండరాయి కన్నా బాగా బరువుగా ఉంటుంది మన మీదకి వచ్చి పడినప్పుడు. ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని పోరాటాలైనా మనం ఎదుర్కోవడానికి కొంచెం ఇష్టపడతాం, ముందుకు కొనసాగుతాంలే కానీ నిందబడితే అసలు కదలలేం, మాట అంటే కదలలేం. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, కొంతమంది ఎవరైనా మీ మీద నిందేసిన, మీ మీద అబద్ధ మాటలు పలికిన, మీ మీద చెడ్డ మాటలు పలికిన, దేవుని స్తోత్రం కలుగును గాక, ఎలాంటి రాళ్ళు మీ మీద వేసిన, అవి వేసినప్పుడు మనం ఎలాగ ఉండాలంటే మన హృదయం నలగనివ్వాలి. వాటిని ఏం చేయాలంటే వాటి విషయంలో మనం ఇరిగిపోతూ, నలిగిపోతూ దేవుని సన్నిధిలో సరైన బలి అర్పణలు అర్పించేవారిగా మార్చబడుదుము గాక. దేవుని స్తోత్రం కలుగును గాక. అంతేగాని నిందేసిన వాళ్ళ మీద తగాదా ఆడకూడదు, అబద్ధాలు మన మీద చెప్పిన వాళ్ళ మీద తగాదా ఆడకూడదు, రాళ్ళు వేసిన వాళ్ళ మీద మనం తగాదా ఆడకూడదు, వదిలేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. వాటన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో మనం ఇరిగిపోతూ, నలిగిపోతూ ఉంటే దేవుడు మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరంగా దేవుడు మలుస్తాడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక చోట కూడా అదే మాట ఉంది. కీర్తనల గ్రంథము 34:18 విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని. అది గట్టిగా చప్పట్లు కూడా దేవుడి నామాన్ని కనపడతామా? ఆమేన్, హల్లెలూయా. ఏమవుతాడంట? విరిగిన హృదయం గలవారికి యెహోవా ఏమవుతాడంట? ఆసన్నుడు అవుతాడంట. ఆసన్నుడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. విరిగిన హృదయం గలవారి దగ్గరికి దేవుడు ఏమవుతాడంట? ఆసీనుడిగా వస్తాడంట. దేవుడి స్తోత్రం. ఆసన్నుడిగా వస్తాడంట. ఆసన్నుడిగా అంటే దగ్గరికి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆసన్నుడిగా వస్తాడంట. ఇప్పుడు ఎవరు కావాలి మీకు దగ్గరగా? చెప్పాలి మీరు అందరూ కూడా. విరిగిన హృదయం గల వారి దగ్గరికి ఏమొస్తాడంట? దేవుడే వారి దగ్గరకు వస్తాడంట. అక్క విన్నావా? విరిగిన హృదయం గల వారి దగ్గరకంట ఎవరు వస్తారంట? యేసయ్య వస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మన దగ్గరికి రావటం కోసమే మరి హృదయాన్ని ఎరగటానికి, నలగటానికి పర్మిషన్ ఇచ్చింది అనుకోవాలి మనం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన దగ్గరకు వస్తే ఎంత బాగుంటుందండి చెప్పండి. మన ప్రేమించే వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది కదా. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా? ఇదివరకు ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే బస్సు కాడికి పోయి ఉండేవాళ్ళం. ఇప్పుడు బస్సు కాడికి లేదు, ఏం లేదు, ప్రేమలు లేవు, ఏం చేస్తాం? దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదివరకు మా ఇల్లు సినిమా హాల్ కాడ అటేపు కొరటకల్లు పోయే రూట్లో, సెంటర్ ఏమో ఇక్కడ. మా అక్కయ్య ఎవరన్నా వస్తున్నారంటే నేను ముందే పోయి బస్ స్టాండ్ కాడ వాళ్ళ కోసం ఎదురు చూసేవాడిని. ఇప్పుడేమో వాళ్ళే వస్తారులే అంటే ఏమైపోయింది? ప్రేమ అనేది కరువైపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎక్కడ దాకా వచ్చినాం, ఎక్కడ దాకా రాలేదా అని అంటాం. ఇంకా ఏదన్నా ఎక్స్ట్రాలు మాట్లాడితే దేవుని స్తోత్రం కలుగును గాక. ఏందమ్మా నువ్వు పోయేది, ఏందమ్మా నువ్వు ఎదురుపోయేది,
దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దాకా వచ్చినావా, ఆమె వచ్చేదిలే, అక్కడ బాగలేదా మొన్న, ఇప్పుడు మనమేమో ఎదురు బావి ఎక్కచ్చు రావాలా అని ఇలాంటి పదాలు మనం వాడుతూ ఉంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు మన దగ్గరకు వస్తే ఎదవరికి ఆ కాలాల్లో, నా చిన్నప్పుడు దినాల్లో ఎవరొచ్చినా సరే, బంధువులైనా, అక్కలైనా, అన్నలైనా, దూర ప్రాంతం నుంచి ఏ బంధువులు వచ్చినా మనకు ఎలాగుండేదంటే చాలా సంతోషంగా, ఆనందంగా ఉండేది. వాళ్ళని ముందే పోయి మనం ఎదుర్కొనే వాళ్ళం. ఆమేను, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు రావడానికి ఇష్టపట్ల, మనం పోవడానికి ఇష్టపడలేదులే. కానీ యేసయ్య మాత్రం మన దగ్గరకు రావాలని ఆయన ఎప్పుడూ ఇష్టపడుతూనే ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, మన దగ్గరికి ఎప్పుడు కూడా ఆయన రావాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరు వస్తే మనకు విడుదల. జక్క ఇంట్లోకి ఎవరు వస్తే ఏం జరిగింది? అక్కడ జక్క ఇంట్లోకి ఎవరు వస్తే ఏం జరిగింది? జక్క ఇంట్లోకి యేసయ్య వచ్చాడు. అక్కడ ఏం జరిగింది? రక్షణ కలిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. తన అన్యాయపు స్వభావము, లేదంటే లంచగొండే స్వభావము, ఆ పెసనారు స్వభావము, లేదంటే ప్రజలను పీడించి తినే ఆ స్వభావం నుంచి విడుదల పొంది రక్షణ పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. యేసు ప్రభు వచ్చిన చోట, యేసు ప్రభు వచ్చిన ప్రతి స్థలములో ఏం జరిగినాయి అంటే దేవుని కార్యాలు జరిగినాయి. దేవునికి మహిమ కలుగును గాక. బెతస్దా కోనేరు దగ్గరకు వచ్చాడు. 38 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వ్యక్తి ఏం పొందాడు? స్వస్థత పొందాడు. దేవునికి మహిమ కలుగును గాక. చచ్చిపోయిన యాయూరు కుమార్తెకి ఆ ఇంట్లోకి వెళ్ళాడు. చనిపోయిన ఆ యాయూరు కుమార్తె ఏమైంది? బ్రతికింది. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే దేవుడు అందుకనే మన దగ్గరకు రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎక్కడికి రావాలి చెప్పాలి మీరు అందరూ కూడా. ఆమేను, హల్లెలూయా. నేను వచ్చి ప్రార్థన చేస్తేనే చిన్న చిన్న కార్యాలు జరిగితే, ఒక సేవకుడే వచ్చి చిన్న ప్రార్థనలు చేస్తే కార్యాలు జరిగితే, మరి అసలు యేసయ్య మన దగ్గరకు వస్తే ఏం కార్యాలు జరుగుతాయి? నువ్వు దేని విషయంలో నలిగిపోతున్నావు, దేని విషయంలో ఇరిగిపోతున్నావు, దేని విషయంలో వేదన చెందుతున్నావు, అప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే ఆ సమయంలోనే దేవుడు నీకు ఏమిస్తాడు? జవాబునిస్తాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు నామని కనపరచండి. అప్పుడే ప్రతి ఉత్తరాన్ని ఇస్తాడు. అందుకనే మన హృదయాన్ని మనం ఏం చేయాలంట? నలగటానికి, విరగటానికి దాన్ని ఏం చేయాలి? అప్పగించుకోవాలి. ఆమేను, హల్లెలూయా. ఇక్కడ రావణపేటలో ఒక పాస్టర్ గారు ఉన్నారు, తిమోతి అన్నని. ఆయనకి ఏదైనా శ్రమలు రాకపోతే, ఏదన్నా నిందలు రాకపోతే, ఏదన్నా బాధలు రాకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాడు. ఇప్పుడు చచ్చిపోయింది ఆయన. ఇక్కడ కూడా వచ్చాడు. ఎందుకన్నా ఎందుకు ఉపవాసం ఉన్నావు అని నేను ఒకరోజు అడిగితే, అన్న నాకు కొంచెం శ్రమలు తక్కువైనప్పుడల్లా నేను ఉపవాసం అంట, శ్రమ రావాలని, బాధ రావాలని అలా ఉన్నాడంట. చనిపోయాడు ఇప్పుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అలాగే నలిగిపోయి, అలాగే ఉపవాసాలు ఉండి, అలాగే సంఘం కోసం, ఆ గ్రామం కొరకు ప్రార్థన చేసి 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 దేవుని సన్నిధికి చేర్చబడ్డాడు. ఆమేను, హల్లెలూయా. అంటే ఎందుకు నేను వీళ్ళందరినీ మీ ముందు పెడుతున్నానంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, మన హృదయం ఒకవేళ నలగవలసిన సందర్భం వస్తే నలగటానికి దాన్ని ఏం చేయాలి? మనం చెప్పాలి. ఏం చేయాలి? నలగటానికి మనం దాన్ని అప్పగించాలి. ఇరిగిపోవటానికి దాన్ని ఏం చేయాలి? అప్పగించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? పిల్లలు తల్లిదండ్రులు తిట్టారనుకో, నన్ను తిడతావా అనకూడదు, నన్ను కొడతావా అనకూడదు, నన్ను ఈ మాట అంటవా అనకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు ఏది తిట్టినా మన క్షేమం కొరకు, మన భవిష్యత్తు కొరకే ఏం చేస్తారు? ఏందబ్బాయ్ ఏం చేస్తారు? తిడతారు, అవసరమైతే కొడతారు. అప్పుడు నీ హృదయం విరిగిపోతుందా, నలిగిపోతుందా? అయితే నలగనియాలి. అప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అయ్యా నా బుద్ధి మారట్లేదని మా అమ్మ తిడుతుంది, మా నాన్న తిడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మా ఇంట్లో వాళ్ళందరూ తిడుతున్నారు, అందుకనే మా బుద్ధిని మార్చాయని అప్పుడు వచ్చి ఏడుచు ఎందుకన్నారు అనకూడదు, చిన్నప్పుడు చంపొచ్చుగా అనకూడదు. ఆ కన్నీ లేదు, యేసయ్య దగ్గర ఆడవాలి. నా బుద్ధి బాగోకే కదా, నా స్వభావం బాగోకే కదా, నా లక్షణాలు బాగోకే కదా, అందుకనే కదా వాళ్ళు తిట్టేది, అందుకనే కదా తిట్టేది, అందుకనే కదా కొట్టేది, అందుకనే కదా ఇలాంటి పరిస్థితులను నేను ఎదుర్కొంటుందని ఏం చేయాలయ్యా అంటే, ఆ ఏడుపేదో యేసయ్య పాదాల దగ్గర ఆడవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక.
నాలో ఉన్న కోపం మాట్లేదు, నాలో ఉన్న తొందరపాటు మాట్లేదు, నాలో అలిగే స్వభావం మాట్లేదయ్యా. అందుకని నాకు ఈ పరిస్థితి, అందుకని మా అమ్మ తిడుతుంది, అందుకని మా పెద్దోళ్ళు తిడుతున్నారు, అందుకని నేను ఎవరికి నచ్చట్లేదు, నా స్వభావమును మార్చండి అయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. మీరు నమ్మండి ప్రియమైన దేవుని పిల్లలారా, వినాలి, మీరు నమ్మండి. నన్ను బాగా నిందల పాలు చేసింది, అందరికీ నన్ను దూరం చేసింది ఏందయ్యా అంటే నాలో ఉన్న కోపమే. అందరికీ దూరం, నా అన్నలకైనా అక్కలకైనా నా బంధువులకైనా నా స్నేహితులకైనా ఆత్మీయులకైనా అందరికీ నన్ను దూరం చేసింది ఏందయ్యా అంటే నా కోపమే. ఇప్పటికి కూడా నా కోపం గురించి నేను ప్రార్థన చేసుకుంటూనే ఉంటా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. కనుక నీలో ఏ బలహీనత ఉందో, నీలో ఏ బలహీనత ఉందో ఆ బలహీనతే ఒకవేళ అందరి ప్రేమను దూరం చేస్తుందేమో, అందరి ఆదరణ దూరం చేస్తుందేమో, ఆత్మీయులను దూరం చేస్తుందేమో. దాన్ని నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి చంపేయాలి, దాని విషయంలో ఎర్రగొట్టేయాలి. ఆ శాపాన్ని, ఆ శాపపు కాడిని విర్రగొట్టేసేయాలి. అది ఎలాగ సాధ్యం అయ్యా అంటే ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. గట్టిగా ప్రభువుకు స్తోత్రం చెల్లిద్దామా. నేను ప్రార్థన చేసిన వాటిలన్నిటిలో ఎక్కువ ప్రార్థన దేని గురించి ఉంటుంది అంటే నా కోపం గురించే దేవుని సన్నిధిలో ఎక్కువ ప్రార్థన ఉంటుంది. నిజం, నేను నా కోపం ద్వారా చాలామందిని బాగొట్టుకున్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రేమించే వాళ్ళని, దగ్గరకు తీసుకునే వాళ్ళని, ఆదరించే వారిని, సహాయపడే వారిని, ప్రేమించే వారిని, అన్ని విషయాల్లో మేలు చేసేవారిని, ఇలాగా అనేకులని నేనేం చేశానంటే నా ఒక్క ఆ స్వభావమును బట్టి అందరినీ నేనేం చేశానంటే పోగొట్టుకున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. అందుకనే ప్రియమైన దేవుని పిల్లలారా, మరి హృదయాన్ని ఏం చేయాలి? ఎరగటానికి, నలగటానికి మనం ఏం చేయాలి? దాన్ని చెప్పాలి. మీరు అందరూ కూడా అప్పగించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి. ఏం చేయాలి? యవనస్తులైనా, ఇక్కడున్న యవన బిడ్డలైనా, లేదంటే తల్లులైనా, కోడళ్ళైనా, అత్తలైనా, ఎవరైనా సరే మనం ఏం చేయాలంటే ఎరగటానికి, నలగటానికి మన హృదయాన్ని దాన్ని ఏం చేయాలి? అప్పగించేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు మనం సరైన ప్రార్థన చేస్తాం. అప్పుడు యేసయ్య మన దగ్గరకు వస్తాడు, ఆ సమస్యకు పరిష్కారాన్ని దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. అప్పుడు మన శత్రువులను ఏం చేస్తాడంట దేవుడు? మిత్రులుగా చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు నిన్ను ప్రేమించేవారిగా వారిని దేవుడే చేస్తాడు. శత్రువుల ముందు ఏం చేస్తానన్నాడు దేవుడు? విందును సిద్ధపరుస్తాడంట. ఏం చేస్తాడమ్మా? విందును సిద్ధపరుస్తాడంట. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు చాలా 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 గొప్పవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని కనపరచండి. ఆమేను, హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడంట? ఇరిగిన హృదయం గల, అక్కడ ఏముంది ఆ మాట చదవండి. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, అంటే ఆయన సమీపముగా వస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇరిగిన వాళ్ళతోనే ఆయన ఉంటాడు. తర్వాత ఏమనుంది అక్కడ? నలిగిన మనసు గల వారిని ఏం చేస్తాడంట? నలిగిన మనసు గల వారిని ఏం చేస్తాడంట? అందరూ చెప్పట్లా మీరు. ఆమేను, హల్లెలూయా. నలిగిన మనసు గల వారిని ఏం చేస్తాడంట? దేవుడు రక్షిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే దేవుని రక్షణ కార్యాలు మనం చూడాలంటే మనం కూడా ఏం కావాలంట? నలిగిపోతూ ఉండాలంట. మన మనసు ఏం కావాలంట? నలిగిపోతూ ఉంటేనే ఏం చేస్తాడంట? నలిగిపోతూ ఉంటేనే దేవుని యొక్క రక్షణ కార్యాలను మనము చూస్తామంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేను, హల్లెలూయా. విరిగితే దేవుడు మన దగ్గరకు వస్తాడు. నలిగితే దేవుడు ఏం చేస్తాడు? మన పక్షమున ఆయన రక్షణ కార్యాలను జరిగిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేను, హల్లెలూయా. నలిగిపోవాలి, ఇరిగిపోవాలి, నలిగిపోవాలి. అప్పుడే దేవుడు మన దగ్గరకు వస్తాడు. అప్పుడే తన రక్షణ కార్యాలను మన దేవుడు మన పక్షమున ఆయన రుజువు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక పాట ఉంది, గుండె చెదిరిన వారిని, చాలా పాత పాట. అడు లన్నీయు వాడని
దేవునికి. అందరం ఈ ఒక్క మాట చెబుదాం, మళ్ళా చెబుదాం. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, గుండె చెదరిన ఆమేన్ బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, దేవునికి గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము మంచిది. గుండె చెదిరిది. ఎప్పుడు చెదిరిదయ్యా అంటే నిందలు అన్నీ వచ్చినప్పుడే. ఆమేన్ హల్లెలూయా. ఏంది గాయాలు కడతాడంటే, గాయాలంటే మనకైన గాయాలంటే హృదయానికి అయ్యే గాయాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. వాటన్నిటిని ఎవరు కడతారంట? దేవుడే కడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా హల్లెలూయా. 10th కొంచెం మార్కులు తక్కువ వచ్చి నేను కొంచెం బాధపడ్డారు. ఇంటర్లోకి వచ్చేటప్పటికి ఏమైనా ఇప్పుడేమో నవ్వుతున్నారు. ఏమైంది? దేవుడు గుండె గాయాన్ని కడతాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతి కీడు వెనక ఆయన ఏం దాచిపెట్టాడంట? మేలు దాచిపెడతాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. కొన్ని విషయాల్లో మనకి అపజయం కలిగిన, కొన్ని విషయాల్లో దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప విజయాన్ని దేవుడు మనకిచ్చే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు అపజయం ఎందుకు వచ్చిందయ్యా అంటే ఒకవేళ నీ హృదయం నలిగిపోవటానికేమో, ఒకవేళ నీ మనసు విరిగిపోవటానికి, నలిగిపోవటానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడేమో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ఇరిగినప్పుడు, నలిగినప్పుడు ప్రభువా అసలు ఏందయ్యా అన్నొత్తాయి అనుకున్నా, ఇన్నొత్తాయి అనుకున్నా, రాలేదు అని మనం ఏం చేస్తామంటే అప్పుడు బలర్పించినప్పుడు సెకండ్ టైం ఏమొచ్చింది? మంచి రిజల్ట్స్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు నామని కనపరచండి. ఆమేన్ హల్లెలూయా. అవునా కాదా? ఆ బలి అర్పించడం అయిపోయిన తర్వాత సెకండ్ టైం ఏమొచ్చింది? గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. అందుకనే తన రక్షణ కార్యాలు మన పట్ల చూపించాలంటే, తన రక్షణ కార్యాలంటే అన్ని విషయాల్లో మనం ఏం చేయబడాలి? రక్షించబడాలి. అన్ని విషయాల్లో మనం ఏం చేయాలి? కాపాడబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. రక్షించడం అంటే ఏంది? రక్షించడం ఎక్కడన్నా మనకి క్షేమం ఉందండి? మీరు చెప్పండి, ఎక్కడన్నా క్షేమం ఉందా? చెప్పాలి మీరు అందరూ కూడా. మన తాగే నేలతో సహా క్షేమం లేదు. దేవుని స్తోత్రం. మనం ఉండే ఇంటితో సహా మనకు కూడా అక్కడ క్షేమం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. ఎందుకని చెప్పరేంది? మన ఇంట్లోనే కరెంటును మొత్తం బిగించుకొని పెట్టుకున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి ఆ 2 వైర్లు కలిపితే చాలు, ఇంక మనం ఏమనదు చెప్పండి మీరు. అంటే ఏం లేదు, మనకేం లేదు. పొద్దున అమ్మగారు లేకంలోనే దొడ్లోకి వెళ్తూ ఉంటే దొడ్లోనే పాము పండుకొని ఉంది. ఆ పాము కూడా ఎలాగుందంటే ఆ కింద ఉన్న నేలకి ఈ పాము 2 కలిసిపోయి అలాంటి కనపట్ల మనకి అలాగా కాలు పెట్టబోయింది. చూసి ఎమ్మటే పాము అని వచ్చింది. నేను అప్పటికి నిద్రపోతూనే ఉన్నా. నేను వచ్చి దొడ్లో చూస్తుంటే నాకు కూడా కనపట్టలేదు. తీరా చేపటికి ఒక మూలన అలాగా పోతా ఉంది. ఇంకా అమృతం చంపేసి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని రక్షణ కార్యాలు మన పట్ల జరగాలంటే అంటే ప్రతి చోట నేను ప్రమాదం ఉందని చెప్తున్నా. నేను మనం వెళ్ళే బండి మీద కానీ, బస్సే కానీ, మన ఇల్లే కానీ, మన పొలమే కానీ, అంటే మనకి ఎక్కడా కూడా ఏమి లేదయ్యా అంటే క్షేమం అనేది, కాపుదల అనేది లేదు. అందుకని నేను పోయినసారి చెప్పాక యెహోవా పట్టణమున కాపాడిన ఎల్ల కావిలు కాయవారు మేలుకొని ఉండటం వ్యర్థమే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగాక. మన 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 దయమ్మ గారు ఆపరేషన్ చేసుకున్న అమ్మాయి వంగకూడదు, నిలబడకూడదని ఆమె కాపుదల కాసింది. కానీ ఇప్పుడు ఆ కుట్లు అంతా ఇన్ఫెక్షన్ అయిపోయింది. చాలా బాధాకరమైన విషయం. అసలు ఏమీ వేసుకున్న బిళ్ళలు కూడా వాంతులు అయిపోతాయి. 3 సార్లు 4 సార్లు వెళ్ళి మందిరానికి రామ్మ అంటే రావట్లేదు. దేవుని స్తోత్రం కలుగును కానీ అసలు మనం కాపాడటం అనేది అసాధ్యం అండి. అసలు నువ్వు కాపాడుతావు, నీ వల్ల ఇది అనేది అంతా అబద్ధం. అది ఆమేను హల్లెలూయా. నేను కాపాడినా, నన్ను కాపాడినా, మనందరిని కాపాడినా దేవుడే మన కాపాడును గాక. ఆమేను హల్లెలూయా. నువ్వు కాపాడకపోతే నేను కాపాడబట్టం అనేది అసాధ్యము ప్రభు అనే పదం మన నోటుకుంటా ఎప్పుడు ఉండునుగాక. ఆమేను హల్లెలూయా. నీ కృప లేకపోతే, నీ దయ లేకపోతే, నీ కనికరం లేకపోతే, నీ కటాక్షం లేకపోతే నేను బ్రతకడం అనేది అసాధ్యం అని దేవుని సన్నిధిలో ఎప్పుడు మనం ఒప్పుకుంటూ ఉంటే దేవుడు సంతోషిస్తాడు. కాపుదల ఎక్కువైపోయింది నీకు. ఆమేను హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక మాట కూడా మనం చదువుకొని ఈ పరిచర్య నేను ముగిస్తా. దేవుని స్తోత్రం కలుగును గాక. 147వ కీర్తన ఒకళ్ళు తీయండి. 147వ కీర్తన 3వ వచనం. అది ఆ మాట ఏంటంటే, గుండె చెదిరిన వారిని మనం పాట పాడుకున్నాం కదా, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములను ఏం చేస్తాడంట, ఆయనే కట్టువాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ఇంకొక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 17వ వచనం. 57:17. కొంచెం కిందకు వచ్చి చదువు, అక్కడ ఉంది కదా. 15వ వచనం ఆమె గ్రేసి. 57:15. కొంచెం కిందకు రా, కొంచెం కిందకు వచ్చి చదువు. నలిగిన వారి ప్రాణమును ఏం చేస్తాడంట, అసలు మనం నలిగితేనే మన ఏం చేస్తాడంట, దేవుడు ఉజ్జీవింపజేస్తాడంట. దేవుడి స్తోత్రం చెప్పండి. ఆమేను హల్లెలూయా. ఆయన నలిగిన వారి ప్రాణమును ఏం చేస్తాడంట, ఉజ్జీవింపజేస్తాడంట. విరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. ఆ ఇరిగి నలిగిన వారి దగ్గరికి దేవుడు వస్తాడు, వారినే రక్షిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. వారి గాయాలు ఆయనే కడతాడు. మీరు చెప్పండి. 4 మాటలు చెప్తున్నా నేను, 5వ మాట ఉంది, 5వ మాట కూడా చెప్తా. ఇప్పుడు విరిగిన హృదయం గల వారిని ఏం చేస్తాడంట, దేవుడు ఉజ్జీవింప చేస్తాడు. నేను ఇంకా సమయం లేదు కనుక నేను ముందుకు పోతున్నా. ఇప్పుడు 61:1 యెషయా 61:1. అది నలిగిన హృదయం గల వారిని ఏం చేయడానికి వచ్చాడంట దేవుడు. అందరూ మీరు చెప్పాలి, ఏం చేశారమ్మా? నలిగిన హృదయం గల వారిని ఏం చేయడానికి వచ్చాడంట యేసయ్య. దృఢపరచడం అంటే ఏంది? బలపరచడానికే దేవుడు వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరి గురించిన ప్రవచనం అంటే యేసును గురించిన. అంటే యేసయ్య ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు. ఆయన దేనికి వచ్చాడంట? విరిగిన హృదయం గల వారిని బలపరచడానికి దేవుడు వచ్చాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు నామాన్ని కనపడతామా? ఆమేను హల్లెలూయా. 5 విషయాలు నేను చెప్పాను. ఏ విషయాలంటే, ఇరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే మన మనసైనా హృదయమైనా ఎరగటానికి మనం ఏం చేయాలి? దాన్ని అప్పగించేసుకోవాలి. ఆమేను హల్లెలూయా. ఈ ఇరిగి నలిగిన హృదయం గల వారి దగ్గరికే
దేవుడు వస్తాడు. వీరి జీవితంలోనే రక్షణ కార్యాలు జరుగుతాయి. వీరి గాయాలను కట్టడానికే దేవుడు వచ్చాడు. 4 ఏంటంటే విరిగిన హృదయం గలవారినే ఉజ్జీవింప చేయడానికి వచ్చాడు. విరిగిన హృదయం గలవారినే బలపరచడానికి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుడు నామాన్ని గణపరచండి. ఎన్ని విషయాలు చెప్పా? 5 విషయాలు చెప్పా. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ముగిస్తా. ఇది బలి గురించి పక్కమ్మడి పట్టండి. ఇలాగ మనం చేస్తే దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడు మన జీవితంలో? మీరు చెప్పరా ఏంది వీళ్ళిద్దరని అడిగినట్టు? చెప్పండి. దేవుడు వారి దగ్గరికే, మళ్ళీ చెప్తా నేను, మళ్ళీ ఒకసారి మిమ్మల్ని అందరిని ప్రేమిస్తున్నా కాబట్టి క్షమించి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, తర్వాత మీరు చెప్పాలి. ఇరిగి నలిగిన హృదయం గల వారి దగ్గరికే యేసయ్య వస్తాడు. వారి విషయంలోనే రక్షణ కార్యాలు జరుగుతాయి. తర్వాత వారి గాయములు ఆయనే, అంటే వారి గాయములు, ఇరిగి నలిగిన హృదయం గల వారి గాయాలు కట్టడానికి దేవుడు వచ్చాడు. ఇరిగి నలిగిన హృదయం గల వారినే ఉజ్జీవింపజేస్తాడంట. అసలు వాళ్ళే ఉజ్జీవంగా నిలబడతారంట. అంటే ఎన్ని కష్టాలు ఉన్నా వాళ్ళే నిలబడతాడు సంఘంలో. మీరు చూడండి, చాలా సంఘాల్లో కష్టాలు ఉన్నోళ్ళే దేవుడికి నమ్మకంగా నిలబడతారు. ఆమేన్, హల్లెలూయా. తర్వాత 5వది ఏంది? బలపరుస్తాడు. దృఢపరచడం అంటే బలపరచడానికి, ఇరిగి నలిగిన హృదయం గల వారినే బలపరచడానికి వచ్చాడంట. 5. ఇప్పుడు మీరు చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక ఆమె కోపూరులో నాకు తెలుసు, కొత్తగా అన్యులు అన్నమాట. వాళ్ళు భర్త చచ్చిపోయాడు. నమ్ముకున్న కొన్ని రోజులకే గడ్డి మందు తాగి చచ్చిపోయాడు. తర్వాత ఏమైనా గీత దొక్కింది కాలు. గతంలో చెప్పాను అనుకుంటా ఒకసారి, మళ్ళీ నేను చెప్తున్నాను. గీత దొక్కి ఇన్ఫెక్షన్ అయ్యి అది అసలు దగ్గగా 3 నెలలు 4 నెలలు అయింది. అట్లా శ్రమల మీద శ్రమలు ఆమెకు వచ్చినాయి. తర్వాత బిడ్డ సంబంధం కుదిరింది. సంబంధం కుదిరిందని ఫోన్ నెంబర్లు తీసుకున్నారు. ఈ పిల్లకి ఎప్పుడో చిన్నప్పుడు గుండె సిల్లు పడదని చిన్నప్పుడు ఏదో ఆపరేషన్ జరిగింది. ప్రేమ పెరిగిందిగా, ప్రేమ పెరిగితే అన్నీ చెప్పుకుంటారుగా. ఇప్పుడు సిల్లు పడ్డది, నాకు చిన్నప్పుడు ఆపరేషన్ చేశారని చెప్పింది. అది చేసుకునే పోయేవాడికి. వాడు కూడా ఇప్పుడు నాకు వద్దు ఈ పిల్లని కూర్చున్నాడు. ఇట్లా శ్రమల మీద శ్రమలు వస్తున్నా ఆమె ప్రార్థన మానట్లేదు, ఉపవాసాలు మారట్లేదు, కన్నీరు కాచడం మారట్లేదు. దేవుడిని నేను విడిచిపెట్టను ఎన్ని సమస్యలు వచ్చినా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ సాక్ష్యాన్ని నేను విన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఖచ్చితంగా మనం నిలబడాలి. నిలబడితే దేవుని కార్యాన్ని చూస్తావు. అదే అందుకని అన్నాడు మార్తతోటి, మరియతోటి ఏమన్నాడంటే, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలున్నా, దేవుని మీద మనం నమ్మిక ఉంచి అలాగా దేవుని వైపు చూసేవారిగా ఉంటే ఖచ్చితంగా దేవుని మహిమను మనం ఖచ్చితంగా చూస్తాం. అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎవరి కోసం నువ్వు నిలబడ్డావంటే దేవుని కోసం నిలబడ్డావు. మనుషుల కోసం నిలబడితే అవసరానికి ఉంటారు, అవసరం తీరిన తర్వాత వెళ్ళిపోతారు. కానీ దేవుడి కోసం నిలబడ్డప్పుడు దేవుడు మాత్రం మన అన్నటికి విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, దేవుడు ఎందుకు వచ్చాడు? ఇరిగి నలిగిన హృదయం దేవునికి ఇష్టమైన బలి. అలాంటి వారి దగ్గరికే దేవుడు వస్తాడు. అలాంటి వారి జీవితంలో రక్షణ కార్యాలు చేస్తాడు. అలాంటి వారి గాయాలని దేవుడు కడతాడు. వారినే ఉజ్జీవింపజేస్తాడు, వారినే బలపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 5 విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. 5 విషయాలు వచ్చే వారం ఖచ్చితంగా నేను అడుగుతా. చెప్పాలి. చెప్పిన వాళ్ళకు బహుమతులు ఉన్నాయి. ఏ బహుమతి అనేది నేను చెప్పను, కానీ బహుమతులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ 5 విషయాలు నాకు చెప్పాలి. ఇరిగి నలిగిన వారి హృదయంలో దేవుడు ఏం చేస్తాడు? 5 విషయాలు చెప్పాక ఈ 5 నాకు చెప్పాలి. మీరు పాఠం చెప్పినట్టు కనుక చెబితే నిజంగా చెబుతున్నా, బహుమతి ఖచ్చితంగా నేను ఇస్తాను. ఏ బహుమతి అనేది నేను చెప్పను, ఖచ్చితంగా మీకు ఉపయోగపడే బహుమతి. దేవుని స్తోత్రం కలుగును గాక.
అది గ్రేసీకి లేదు, జ్యోతికి లేదు. అమ్మగారికి కూడా ఛాన్స్ ఇస్తున్నా, అమ్మగారు కూడా ఒకటి మర్చిపోతాడు, తను కూడా మర్చిపోయేది కాబట్టి తనకు కూడా ఛాన్స్, తనకు కూడా 5 చెబితే బహుమతి, ఎంతమందికి చెబితే అంతమందికి బహుమతులు ఇవ్వడానికి నేను రెడీ. దేవుని స్తోత్రం కలుగును గాక. బెన్నీ కూడా లేదు, ఎఫ్సీ బాక్ ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, హృదయాన్ని ఎరగటానికి నలగటానికి మనం అప్పగించేసేద్దాం. అది దేవుడు ఎలా ఎరగొడుతున్నాడో ఎలా నలగొడుతున్నాడో మనకు తెలియదు. అది శ్రమల ద్వారా కావచ్చు, కష్టాల ద్వారా కావచ్చు, నిందల ద్వారా కావచ్చు, అవమానాలు ఏదైనా సరే, ఎట్ట దేవుడు దాన్ని విరగొడుతున్నా నలగొడుతున్నా మనం దాన్ని ఏం చేయాలి? దేవునికి అప్పగించేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగ అప్పచెబితేనే మనం ఈ 5 కార్యాలు పొందుకోగలుగుతాం. అలాంటి వారి దగ్గరికే కదా దేవుడు వస్తానంది. తోడపరుస్తానన్నా, బలపరుస్తానన్నా, ఉజ్జీవింపజేస్తానన్నా, నేను వస్తానన్నా, లేదంటే రక్షణ కార్యాలు చేస్తానన్నా, అలా నలిగిపోయిన వారి దగ్గరికే వస్తాడంట. దేవుడు అటు కృప మనందరికి అనుగ్రహించునుగాక. దేవుడి వాక్యం మనందరి హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో అందరూ మోకరించండి.